Now, let us turn and see how strong is the man that is created in us. మరి సృజింపబడిన మానవుడు The inner man that is created in us is how strong he is. మరి మన లోపల సృజింపబడిన నూతన పురుషుడు ఎంత బలవంతుడు. Let us turn to Colossians chapter 3 verse 10. దానికోసం కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి వద్దామండి. Colossians chapter 3 verse 10. కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. And have put on the new man, which is renewed in knowledge after the image of him that created him. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for enabling us to gather together here in this fashion. నాయన, ఈ ప్రకారం మేమందరం కూడా ఈ ఉదయ కాలం సమకూడడానికి నీవు కృప చూపినందుకే నీకు వందనాలయ్యా. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach me and all my friends this morning. నాయన, ఈ ఉదయ కాలము నాకు నా స్నేహితులందరికీ కూడా బోధించు. If any man's mind is bound by the power of darkness, Father, I pray that you may open their heart to understand the word. నాయన, ఎవరి హృదయాలైతే అంధకార శక్తుల చేత బంధించబడి ఉన్నాయో దేవుడా, అలాంటి వారు అర్థం చేసుకొనగలిగినట్లు వాళ్ళ హృదయాలను తెరవమని నేను ప్రార్థన చేస్తున్నాను. Father, glorify the name of your son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామాన్ని మా మధ్యలో ఈ వేళ మహిమపరచండి. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here we find how strong is our inner man. ఇక్కడ మన లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఎంత బలవంతుడో చూస్తున్నాం. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. God has put a strong foundation in every person who accepts Jesus as his savior. మరి యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి మనుష్యుని లోపల దేవుడు ఒక అంతరంగ పురుషుని సృజించాడు. A strong foundation. ఒక బలమైన పునాది వేశాడు. You must understand that. మీరు తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవాలి. When you open your heart for the Lord Jesus Christ, ఎప్పుడైతే మీరు ప్రభువైన యేసు క్రీస్తు కొరకై మీ హృదయాన్ని తెరిచారో, when you accepted Jesus Christ as your savior, ఎప్పుడైతే మీరు ప్రభువైన యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించారో, when you prayed, Lord, forgive me and come into my heart, మరి ఓ ప్రభువా నన్ను క్షమించు, నా హృదయములోనికి రండి అని ప్రార్థించారు, then God put a strong foundation in you. అప్పుడు దేవుడు మీ అంతరంగములో బలమైన పునాదిని వేశాడు. It is not a thought, అది ఒక ఆలోచన తలంపు కాదు, but a strong foundation. కానీ అది బలమైన పునాది అయి ఉన్నది. What is that foundation? ఏమిటా పునాది? In you an inner man is created. నీ లోపల ఒక అంతరంగ పురుషుడు సృజింపబడినాడు. That inner man is in the image of God. ఆ అంతరంగ పురుషుడు దేవుని పోలికలో రూపించబడ్డాడు. You understood? అర్థం చేసుకున్నారండి? When you open your heart to the Lord, ఎప్పుడైతే మీరు యేసు ప్రభువుకు మీ హృదయాన్ని తెరిచారో, when you said, Lord, save me, ఓ ప్రభువా రక్షించుమని అరిచారు, I confess my sin, నా పాపమును గురించి పశ్చాత్తాపపడుతున్నాను the అన్నారు, Lord washes your heart with his blood, అప్పుడు ప్రభువు మీ హృదయమును తన రక్తము చేత శుద్ధి చేశాడు. and he created a strong foundation in you. అప్పుడు ఆయన మీ లోపల ఒక బలమైన పునాదిని నిర్మాణం చేశాడు. And that foundation is the likeness of God. ఆ నిర్మాణం, ఆ పునాది ఏమిటనగా దేవుని యొక్క పోలికై ఉన్నది. That is according to the image of God. అది దేవుని స్వరూప్యములో ఉన్నది. What a great thing it is. ఎంత గొప్ప సంగతండి ఇది. God established in you his likeness. దేవుడు నీ లోపల ఆయన పోలికను స్థాపించేశాడు. God established in you
his own image. దేవుడు తన స్వరూపమును నీ లోపల స్థాపించేశాడు. Do you understand that? ఏమండి అర్థం చేసుకుంటున్నారా మీరు? It is not a feeling. అది ఒక ఊహ కాదు. When you thoroughly confessed your sin, మీ పాపములను గురించి సవివరంగా ఎప్పుడైతే when పశ్చాత్తాపపడ్డారో, you gave your heart to the Lord, ప్రభువుకు మీ హృదయాన్ని సమర్పణ చేశారో, God established a strong personality in you. మీ లోపల దేవుడు ఒక బలమైన వ్యక్తిత్వాన్ని స్థిరపరిచాడు. Not a weak personality, ఒక బలహీనమైన వ్యక్తిత్వం కాదు, a strong personality. ఒక బలమైన వ్యక్తిత్వాన్ని స్థిరం చేశాడు. What is that strength of that personality? మరి ఏమిటా బలమైన వ్యక్తిత్వం అనగా? What is the strength? ఆ వ్యక్తిత్వం యొక్క బలం ఎంత? It is in the likeness of God. అది దేవుని పోలికలో ఉన్నది. It is in the image of God. అది దేవుని యొక్క స్వరూపములో ఉన్నది. Look at the strength of that inner man. చూడండి ఒక్కసారి ఆ అంతరంగ పురుషుని యొక్క బలాధిక్యం. He is in the likeness of God. అతడు దేవుని పోలికలో ఉంచబడ్డాడు. He is in the image of God. అతడు దేవుని యొక్క స్వరూపములో ఉన్నాడు. And Ephesians 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 అండి. Ephesians 4:24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం అండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Read once again. నీతియు యథార్థమైన భక్తియు గలవారై. Say there in your language it is bhakti. Say it is, and that you put on the new man, which after God is created in righteousness and true holiness. Bhakti in the place of bhakti, it should come true holiness. ఇక్కడ చూడండి మన తెలుగు బైబిల్లో ఎలాగుందంటే, భక్తి కలిగిన వారై అన్న చోట నిజమైన ప్రేమ కలిగిన holiness. నిజమైన పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి. అది రాసుకోండి. భక్తి కలిగిన వారై bhakti, there should be holiness. భక్తి కలిగిన అనే స్థలంలో పరిశుద్ధత, నిజమైన పరిశుద్ధతను రాసుకోండి. Put on the new man, which after God is created is righteousness and true holiness. చూడండి, నీతియు యథార్థమైన నిజమైన భక్తి గలవారై, నిజమైన భక్తి, నిజమైన పరిశుద్ధత గలవారై, నిజమైన పరిశుద్ధత గలవారై. రైట్ తొందరగా రాయండి. ఈ భక్తి గలవారై అన్నదానికి బదులుగా నిజమైన పరిశుద్ధత గలవారై అని రాసుకోండి. According to the Greek, because there's in the translation there is little mistake. In the Bible there is no mistake, but in translation little mistake. బైబిల్లో ఇలాంటి పొరపాటు లేదండి, కానీ మరి అనువాదంలో పొరపాటు దొర్లింది. So the first thing I told you, the inner man is in the image of God. మొట్టమొదటిగా మీకు నేను చెప్పింది ఏంటంటే, మీలో ఉన్న అంతరంగ పురుషుడు దేవుని పోలికలో ఉన్నాడు. He is in the likeness of God. అతడు దేవుని యొక్క స్వరూపములో ఉన్నాడు. And then he is in the righteousness and true holiness. అలాగే ఆయన నీతియు యథార్థమైన నిజమైన పరిశుద్ధత గలవాడై ఉన్నాడు. So you have a holy person inside. మరి నీవు ఒక పరిశుద్ధుడైన వ్యక్తిని లోపల కలిగి ఉన్నావు. You hear me? వింటున్నారండి? Your inner man is a truly holy person. మీ అంతరంగ పురుషుడు నిజమైన పరిశుద్ధత కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. He is a righteous person. ఆయన నీతి గలవాడై ఉన్నాడు. He is in the likeness of God. అతడు దేవుని పోలికలో ఉన్నవాడు. He is in the image of God. దేవుని యొక్క స్వరూపములో ఉన్నవాడైన. Therefore he cannot commit sin. అందుకే ఆయన ఎంత మాత్రము పాపము చెయ్యజాలడు. 1 John chapter 3. యోహాను మొదటి పత్రిక అండి 3వ అధ్యాయం. 1 John chapter 3. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము verse 9. 9వ వచనం అండి. 1 John chapter 3 verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. Whosoever is born of God doth not commit sin,
For his seed remaineth in him, and he cannot sin, because he is born of God. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. Do you understand that? ఏమండి, మీరు అర్థం చేసుకున్నారా మరి ఈ మాటను? Here it is says, who is born of God cannot commit sin. దేవుని మూలముగా పుట్టినవాడు పాపమును చెయ్యజాలడు. He cannot commit sin ఆయన పాపమును చెయ్యజాలనే జాలడు. because the seed is in him. ఎందుచేతననగా ఆయనలో వాక్య బీజమున్నది. Look at the strong foundation we have. చూడండి, మనలో ఉన్న ఆ బలమైన పునాది వైపు ఒక్కసారి చూడండి. He is in the likeness of God. అతడు దేవుని పోలికలో ఉన్నవాడు. He is in the image of God. అతడు దేవుని స్వరూపములో ఉన్నవాడు. He is in true holiness of God. ఆయన దేవుని నిజమైన పరిశుద్ధత కలిగిన వాడు. He is a righteous person. అతడు నీతి గలవాడు. He cannot commit sin. అతడు ఏ మాత్రం పాపము చెయ్యజాలడు. But how sin comes in our life? మరి అయినప్పటికీ మన జీవితాల్లోనికి పాపం ఎలా ప్రవేశిస్తోంది? Galatians 5:17. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి. Galatians 5:17. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. For the flesh lusteth against the spirit, and the spirit against the flesh, and these are contrary the one to the other, so that ye cannot do the things that you would. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. Listen carefully. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ We have an inner man and an outer man. మనకు అంతరంగ పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు. 2 Corinthians chapter 4:16. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. 2 Corinthians chapter 4 verse 16. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. For which cause we faint not, but though our outward man perish, yet the inward man is renewed day by day. అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. So you know there is an inner man and outer man. మరి మీకు తెలుసు, మీకు ఒక బాహ్య పురుషుడు ఉన్నాడు, అలాగే అంతరంగ పురుషుడు ఉన్నాడు. Outer man is associated with Satan. మరి బాహ్య పురుషుడేమో సాతానుతో మరి కలపబడిన వ్యక్తి. Inner man is associated with God. ఇక అంతరంగ పురుషుడేమో దేవునితో కలిసిన వ్యక్తి. Two associations in one person. ఒక్క మనుషుని లోపల రెండు కలయికలు ఉన్నాయి. The outer man associated with God. బాహ్య పురుషుడేమో సాతానుతో కలపబడ్డాడు. The inner man associated with God. మరి అంతరంగ పురుషుడేమో దేవునితో కలపబడ్డాడు. So this is contrary one to another. మరి ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నాయి. So if you yield to the outer man, your inner man remains quiet. మరి నీవు ఒకవేళ బాహ్య పురుషుని యొక్క స్వరాన్ని వింటే అంతరంగ పురుషుడు ఆ సమయంలో మౌనంగా ఉంటాడు. The inner man always honors your freedom. అంతరంగ పురుషుడు ఎప్పుడు కూడా మీ స్వేచ్ఛను సన్మానిస్తాడు. Outer man never honors your freedom. మరి బాహ్య పురుషుడు ఎప్పుడు కూడా మీ స్వాతంత్ర్యాన్ని గౌరవించడు. You hear me? వింటున్నారండి నా మాటలు? Your outer man is a very rough person. He never honors your freedom. మరి బాహ్య పురుషుడు భలే కరుకుగా ఉండే వ్యక్తి. అతడు ఎప్పుడు కూడా మీ స్వరానికి లోబడడు. But inner man is so gentle. Unless you yield
to him, he will not try to rule over you. మరి అంతరంగ పురుషుడు అతి సున్నితమైన వ్యక్తి. ఎప్పటి వరకైతే ఆయన స్వరానికి లోబడవో అప్పటి వరకు ఆయన కార్యము జరిగించడు. I'll just show you like this. మీకు ఇలాగా చూపెడతాను. మరి See, think I am outer man and he is inner man. ఇలాగనుకోండి, నేను బాహ్య పురుషుణ్ణి, ఇతడు అంతరంగ పురుషుడు. What outer man will do? మరి బాహ్య పురుషుడు ఏం చేస్తాడు? Pull and take ఓ it. రా అని లాక్కెళ్తుంటాడు. What inner man will say? మరి అంతరంగ పురుషుడు ఏమంటాడు? Do you want to come? ఏంటి, రావాలని కోరుకుంటున్నావా? Come. రా. Understood? అర్థమైందండి? What the outer man does? మరి బాహ్య పురుషుడు ఏం చేస్తాడు? Come, come, ఓ come. రా రా వచ్చేయ్. This is the fight going on between every individual born again people. ఇలాంటి పోరాటము తిరిగి జన్మించిన ప్రతి మనుష్యుని లోపల కొనసాగుతోంది. Why God allowed it like that way? మరి ఎందుకని దేవుడు ఈ పద్ధతిని అనుమతించాడు? God wants to make you like him. దేవుడు మిమ్ములను తన వలె మార్చాలనుకుంటున్నాడు. God doesn't want to drag you and make you like God. దేవుడు మిమ్మల్ని బలవంతాన ఈడ్చుకుపోయి తన వలె మార్చాలని అనుకోవడం లేదు. God wants to make you like him with your all sensitivity views, sincerely desire for it. మరి దాని కొరకైన హృదయపూర్వకమైన వాంఛతో, Yes. ఇంగిత జ్ఞానముతో ఆ పనిని మీరు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. And Holy Spirit is waiting. పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. Listening me? ఏమండి, వింటున్నారా నా మాటలు? Outer man is pulling you. మరి బాహ్య పురుషుడు మిమ్మల్ని లాగుతూ ఉన్నాడు. Then the Holy Spirit is waiting. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చూస్తున్నాడు. Will he call Holy Spirit or not? మరి పరిశుద్ధాత్మ దేవుని పిలుస్తున్నాడా లేదా అని. If you call Holy Spirit, ఒకవేళ అతడు పరిశుద్ధాత్మను పిలిస్తే he will consume the power of that outer man. ఆ బాహ్య పురుషుని యొక్క మరి పనిని అగ్ని చేత కాల్చివేస్తాడు.